అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం మరమరి కల వైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం మాతని నయనం ప్రాణరుణ వంశమూల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటి
చెప్పుకోవచ్చు. అంటే నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? నా పేరు రాయుడు శ్రీనివాసి, ఇరగవరమే, మీ క్లాస్మేట్స్. సార్ మా మిస్సెస్ పేరు మేఘన, నాకు 2 పిల్లలు, 2 మగ పిల్లలు. అలా అందరికీ శుభోదయం. నా పేరు మల్లేశ్వరపు సత్యనారాయణ. మీరు అందరు నన్ను మల్లేశ్ అని పిలిచేవారు. సత్యనారాయణ అంటే ఎవరికి పెద్దగా తెలియదేమో. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. మరి గట్టిగా మాట్లాడితే సౌండ్ బాక్స్ బద్దలైపోతాయి. ఆల్రెడీ బాలయ్య బాబుకి ఆల్రెడీ బద్దలవుతున్నాయండి అక్కడ. డాకు మహారాజ్. నా పేరు దొంగ ధరంజయ, మాది కొత్తపాడు. నేను బెంగళూరులో టీసీఎస్లో పనిచేస్తున్నాను. నాకు ఒకసారి మ్యారేజ్ అయింది, 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ. జనరల్గా అందరూ సారిక అంటే కొంచెం ఐడియా ఉంటుందని సారిక అని పిలిచారు. మన గ్రూప్స్ ఒకసారి మెసేజ్ పెడితే సారిక అని మేడం ఎవరు చాలామంది మెసేజ్ పెట్టి నేను కూడా రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఒక 1.5 year అవుతుంది. నేను ప్రజెంట్ ఇక్కడ లోకల్ పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. రత్నం, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి పెళ్ళైంది, ఒక అమ్మాయి వస్తుంది. అందరూ రెడీగా ఉండండి. ఇంకా మా గోల్ వదిలిపోద్ది. నా పేరు పిల్లి గోపి, మాది అర్జునుపాలెం. ప్రస్తుతానికైతే నేను అవుట్ ఆఫ్ కంట్రీలో పనిచేస్తున్నాను. ఆట పాటలాడు నలుగురిలో, మాటలాడి చూడు మనసులతో, చెలిమల్లుకోని మనుషులతో, దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో, ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే, చూడని రేపుని ఇప్పుడే కలవా, అలవాటైతే ఈ ఉత్సవమే, మరి కోరద మరలా
ఎరిక్షన్ రాజు గారికి కూడా స్వాగతం సుస్వాగతం. జ్యోతి ప్రజ్వల స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా నిలబడండి దయచేసి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. కమోన్. మా ప్రేయర్ బ్యాచ్ ఇంకెవరు లేరా? రెండమ్మా. పల్లవి గారి బ్యాచ్ అంతా రావాలి. మాత్రం కాదు. Tonalities. Attention. Prayer. वन्दे मातरं वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे. థ్యాంక్ యూ. చెప్పట్లు. ముందుగా మన పాఠశాలలోకి వస్తుండగా ఈ యొక్క మూర్తి మనం ఇదివరకు 2003లో ఎప్పుడో ప్రతిష్ఠించింది ఇక్కడ మన పాఠశాలలో ఉంది. ముందుగా ఆ శారదాదేవిని ఒకసారి స్తోత్రం చేసి మీ అందరికీ తర్వాత విషయం చెప్తాను. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారపేన రజతాచల కాశపణీచ కుందమందార సుధాపయోధి సితతామర తామర సావాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నల్నడు వెలుగు భారతి. భారతి అంటే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి కట్టుకున్న చీర కట్టుకున్నవన్నీ కూడా తెల్లగానే ఉంటాయి. ఈ పద్యంలో మొత్తం అన్నీ కూడా తెలుపు అనేటువంటిది వర్ణించారు. శారద నీరదేందు శరత్కాలమందలి తెల్లని మేఘం, ఘనసార పటీరము తెల్లని పటిక, మరాళ. ఆ శారదాదేవిని ప్రార్థిస్తూ మీకు ఒక విషయం చెప్తాను. నేను 3వ తరగతి చదువుతుండగా మా అమ్మగారు పోయినారు. అప్పటి నుంచి 11వ తరగతి వరకు 6 రోజుల్లో చదివించడం అంటే ఎలాగంటే 4 గంటలకి లేపి 5:30 వరకు ఆయన సంస్కృతం చెప్పేవారు మాకు. సంస్కృతం కరాతార్జనీయము, భారవి, మున్నగనవి, అభిజ్ఞాన శాకుంతలం, నాటకం, వీటన్నిటిలోనూ ఒక్కొక్కని పుస్తకాలు. కానీ కథ చిన్నదే. వర్ణనలో 11 అధ్యాయాలు ఉంటాయి అన్నిటిలోనూ కూడా. అందులో
ప్రతిదానికి ఒక్కొక్క శ్లోకం, తెల్లవారుజామున ఒక శ్లోకం చెప్పేవారు. అదంతా విన్న తర్వాత రెండవ రోజుని దానికి పదచ్ఛేదం చెప్పేవారు తెల్లవారుజామున. మూడవ రోజుని దానికి ప్రతిపదార్థం చెప్పేవారు. నాలుగవ రోజునికి తాత్పర్యం, కంక్లూజన్ చెప్పి వ్యాకరణం చెప్పేవారు, దాని మీద వచ్చేటువంటి వ్యాకరణం. అలాగ ఒక శ్లోకం ఒక వారం రోజులు జరిగేది. అలా మిగతావన్నీ ఎన్ని రోజులు జరిగాయి అంటే, నేను 3వ తరగతిలో మొదలెడితే 11వ తరగతి దాకా జరుగుతూనే ఉన్నాయి. తెల్లారకట్లు లేపి అవే చెప్పేవారు మాకు. తదుపరి 3వ తరగతి నుంచి 5వ తరగతి దాకా అయిన తర్వాత అప్పుడు హై స్కూల్లో చదవాలంటే 6వ తరగతిలో చేరడానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేది. అది రాసి అది పాస్ అవుతాయి కానీ 6వ తరగతిలో చేర్చుకునేవారు కాదు. ఇప్పుడు మీకు అందరికీ సర్టిఫికెట్లతో వచ్చేసారే కానీ మేము చదువుకున్న రోజులు 6వ తరగతి 6వ తరగతిలోకి చేరాలంటే చదువుకోవాలి, ఎంట్రన్స్ పాస్ అయ్యి రావాలి. 6వ తరగతికి ₹2 జీతం నెలకి, 7వ తరగతికి 2.5 జీతం, 8వ తరగతికి ₹4 జీతం, 9వ తరగతికి ₹6 జీతం, 10వ తరగతికి 6.5, 11వ తరగతికి 7.5 జీతం ప్రతీ నెల కట్టవలసి వచ్చేది. ఆ జీతాలు కట్టడానికి ఆ రోజుల్లో కష్టపడి కట్టేవారు కానీ ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఒక ధాన్యం బస్తా అమ్మితే ఆ రోజుల్లో గట్టిగా వచ్చే రేటు ₹17, 24 కుంచాల బస్తా అంటే ఇప్పుడు 75 కేజీలు అంటాం. అది పరిస్థితి. అలాంటి రోజుల్లో మేము ప్రతి పరీక్ష పేసేవారు, 6, 7 పేసేవారు, 8 పేసేవారు, మార్కులతోనే పేసేవారు, లేకపోతే మళ్ళీ కింద క్లాసులోనే ఉంచేవారు. అలా 11వ తరగతి అయిన తర్వాత నేను సెకండరీ ట్రైనింగ్ ఏలూరు వెళ్ళి నేను మొట్టమొదటిగా ఉద్యోగంలో సర్వీస్ చేశాను. చేస్తే ఇప్పటికీ నేను నా వయస్సు 80 సంవత్సరములు. హిందీ మేడం అంజనాదేవి గారికి స్వాగతం మేడం. మీ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మీ విద్యార్థులందరికీ, మిమ్మల్ని ఎక్కడెక్కడో ఉన్న ఉపాధ్యాయులందరినీ ఇక్కడ మీ కార్యకర్తలు మీరు మిమ్మల్ని తీసుకువచ్చి ఇక్కడ స్టేజ్ మీద ఏర్పాటు చేసి మీరు మాకు సన్మానం చేయడం అనేది చాలా ఆనందదాయకము. చప్పట్లు కొట్టాలి, చాలా ఆనందంగా ఉంది అంట ఆయనకి మీరు ఇలా సన్మానం చేయడం. గట్టిగా మీ పాత జ్ఞాపకాలు మా పాత జ్ఞాపకాలు గుర్తెరేలాగా చేసుకొని మీ మధుర స్మృతులను మరలా మాకు పంచి ఇచ్చినటువంటి మీ అందరికీ నా శుభాశీస్సులు. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. ఆంగ్ల భాషలో టీ అనేటువంటి ఒక అక్షరం ఉంది. ఆ టీ అనే దాన్ని బట్టి 4 వాక్యాలు ఉన్నాయి, చిన్న చిన్న పదాలు. అవి మీరందరూ గుర్తించుకుంటారని నేను ఉద్దేశపడుతున్నాను. ఒకటి టీ అంటే టైం. ఇప్పుడు మీ అందరికీ పిల్లలు ఉన్నారు. మాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. మీ పిల్లల కోసం టీ టైం అంటే కాస్త వారి కోసం మీ సమయాన్ని వెచ్చించి వారితో గడపండి. తర్వాత టాక్, మాట్లాడడం, వారితో ముచ్చటగా కాసేపు కూర్చొని మాట్లాడడం అది చేయండి. లేకపోతే వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతుంది. అంటే మనకి మాట్లాడినట్లయితే వాళ్ళకు ధైర్యం అవుతుంది. టచ్, ఏ విషయమైనా ధైర్యంగా వెన్ను తట్టి చెప్పండి, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని చెప్పడం చాలా మంచిది. టచ్. తర్వాత ట్రస్ట్ అంటే నమ్మకం. వారి పిల్లల ఏడల మీకు నమ్మకం ఉండాలి, వారికి మీ యందు నమ్మకం ఉండేలాగా చేసుకుంటే ఈ మంచిదని నా ఉద్దేశం. తర్వాత లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎప్పుడూ ఎవరిని బాధించకండి, వీలైతే సేవ చేయండి, మామూలుగా ప్రేమించండి, తర్వాత సేవ చేయడం, తర్వాత సహాయం చేయండి. ఇది సర్వే జన సుఖనో భవంతు. మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగజేయాలని కోరుతూ మీ అందరికీ నా ఆశీస్సులు. Shall I speak in English? Yes. I like this school very much because I started my career here in 1997 as a second grade teacher.
and got promoted as school assistant English in 2002 and got transferred in 2005 November because you are the last batch for me here in this school. One more thing, my mother also had her schooling here in this school. So I treat this school as my mother's school because my mother studied here and I started my career here. So presently I am working in JPS School Undrajvaram as a PCT because there is a high school plus teaching English and civics there. So I am very happy to see you all here after 20 years. So when Channababu contacted me and informed me that you are going to celebrate this day, so I felt very happy. And later some of your friends invited me coming my home. So very happy to see you all here with families. Thank you, sir. I forget many of your names, but when you introduce yourself with your surname, so I went back to my memories. So very happy to see you all here, and I sincerely pray that God Almighty shall shower His bountiful blessings on each one of you, wherever you work, wherever you are. So kindly remember us, because గురువులకి ఏంటంటే ఎవరైనా పిల్లలు వచ్చి సార్ మీ స్టూడెంట్స్ మేమంటే ఎంతో చాలా సంతోషం కదా. మరి ఆ విధంగా మీరందరూ కూడా మరి ఈరోజు ఈ విధంగా సన్మానం చేయడం చాలా సంతోషం. థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీ పిల్లల్ని కూడా మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తా అంటే అది మాకు వినిపించి చెప్తా అంటే చాలా సంతోషంగా అనిపించింది. చదువు యొక్క ప్రాముఖ్యతని మీరు మీ పిల్లలకి చెప్పి దాని ద్వారా వాళ్ళని కూడా ఉన్నత స్థితికి తీసుకొస్తున్నారంటే అది మేము మీకు ఇచ్చినటువంటి దానికి ప్రతిఫలమా అనిపిస్తుంది. అంటే ఒక మంచి స్టూడెంట్ ఎప్పుడూ కూడా ఎంతో మంచి పిల్లల్ని తయారు చేసుకుంటాడు. ఒక టీచరు మీద ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకురావటం ద్వారా అది అభిమానాన్ని చూపించినట్టు అవుతుంది. నా కోరిక ఏంటయ్యా అంటే మీ పిల్లలంతా కూడా మీలాగా శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థితికి వచ్చి సంఘానికి మంచిగా ఉపయోగపడాలని నా కోరిక. అంతటితో విరమిస్తున్నా. అందరికీ శుభాకాంక్షలు. వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. ఇక్కడ సరస్వతి నిలయం కాబట్టి
ఒకసారి ఆమెను స్మరించుకొని మీరందరూ కూడా ఆ 2004 2005 అంటున్నారు మీరు. ఆ బ్యాచ్ మీరందరూ కూడా కొంతమంది జ్ఞాపకం ఉన్నారు, కొంతమంది మొహాలు అయితే ఇంత మారిపోయాయి. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు చాలా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేను నా సాయశక్తిలో కృషి చేశానే అనుకుంటున్నాను. ముఖ్యంగా మీరందరూ పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మీరు ఏ ఏ వృత్తులు చేపట్టారో ఆ వృత్తుల్లో పరిపూర్ణమైనటువంటి మ్యాక్సిమం మీరు ఎంత చేయగలరో వర్క్ అంతా చేయాలి. మనసా వాచ కర్మణ అని చెప్పన్నారు. భగవంతుడు మనకి అనేక చక్కటి శరీరావయవాలు ఇచ్చారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మనం చేయగలిగినటువంటి కృషి ఏదైతే ఉంటుందో ఆ కృషిని చక్కగా మీరు చేయాలి. అలాగే అదే పిల్లలకి ఆదర్శం అవుతుంది. మీరు చేసేటువంటి ఏ కృషి అయితే ఉంటుందో ఆ కృషి మీ పిల్లలకి తప్పకుండా ఆదర్శం అవుతుంది. అలాగే మీరు చెప్తూ ఉండొచ్చు, మా టీచర్స్ అలా చెప్పారు అని చెప్పని. అవి కూడా పిల్లలకి మీరు స్మరించుకుంటూ ఉండడంలో అది కూడా మాకు గౌరవమే. అది మేము ఇప్పటికీ అనుకుంటూ ఉంటాం, మా మాస్టర్ల గురించి, మా టీచర్స్ గురించి, మా గురువుల గురించి అనుకుంటూ ఉంటాం మేము. చాలా బాగుంది, సంతోషం. మీరు ఇలా ఆహ్వానించి సన్మానం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా చాలా చక్కగా మీ భవిష్యత్తును రూపుదిద్దుకోవాలని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ చింతలపూడి అయినా, ఎంఏ పిహెచ్డి చేసి డాక్టరేట్ చేసిన, ఏ స్థాయిలో ఉన్నా నేను ఇంకా ఉన్నతమైనటువంటి స్టేట్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కూడా చేశాను. ఎన్ని స్థాయిల్లో ఉన్నా నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటి పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇరగవరం. చప్పట్లు గట్టిగా కమాన్. సుధాకర్ అనేవాడికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి పాఠశాల ఇరగవరం. అంతేకాకుండా ఆ బ్యాచ్లో అప్పుడు ఆడినటువంటి క్రీడాకారులు, అప్పుడు చదివినటువంటి విద్యార్థులు కూడా నాకు జాతీయ స్థాయిలో అత్యున్నతమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గాలింకి పద్మ, ఉషా, బంగారి వీళ్ళు కబడ్డీ ఆడినప్పుడు పంజాబ్లో సిల్వర్ మెడల్. పద్మ గుర్తుందా? పద్మ పంజాబ్లో సిల్వర్ మెడల్, పంజాబ్ సిల్వర్ మెడల్. మనం అంటే ఇండియాలో సెకండ్ ప్లేస్ కొట్టాము ఈ పాఠశాల నుంచి. ఇది ఏ రోజు మర్చిపోలేను. ఈ గ్రామం కానీ, ఈ గ్రామ పెద్దలు కానీ, మన దగ్గర చదువుతున్నప్పుడు ఆ 9 బ్యాచ్లు చదివినటువంటి విద్యార్థులు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి. మరి మొదటి రోజు ఏ విధంగా పాఠశాలలో పనిచేశాను, ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తాను. ఇప్పుడు కూడా హెడ్ మాస్టర్ అయినా కూడా సాయంత్రం 3:15కి నేను గ్రౌండ్కి వెళ్తాను, పిల్లలందరినీ గ్రౌండ్లో ఆడిస్తాను. అప్పుడు ఈ కొంతమంది దుర్మార్గులైన మాస్టర్లు పిల్లల్ని పంపించేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు. మా తిట్టాలి వీళ్ళలాగా. కొద్దిమంది దుర్మార్గులైన మాస్టర్లు నా పిల్లలందరినీ పంపించేవాడు కాదు గ్రౌండ్లోకి. కానీ ఇప్పుడు హెడ్ మాస్టర్ నేనే పాఠశాలకి. 3:15కి టీచర్స్ కూడా గ్రౌండ్లో ఉండాలి, పిల్లలు టీచర్స్ కూడా గ్రౌండ్లో ఉండాలి. నా పాఠశాల ఎప్పుడు చూస్తే గ్రౌండ్ ఇక్కడ తయారు చేయడానికి కష్టపడ్డాం. అది నేను చదువుకున్న పాఠశాల, ఇప్పుడు నేను పనిచేసేది. నేను ఫస్ట్ ఇక్కడ రాకముందు పీఈటీగా పనిచేసిన పాఠశాల, ప్రస్తుతం అక్కడ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఏ టీచర్ అయినా 3:15కి గ్రౌండ్లోకి రాకుండా స్టాఫ్ రూమ్లో కూర్చుంటే నాకు ఆఫీస్ సబార్డినేట్ ఉంటాడు, అటెండర్ వచ్చి చెప్తాడు, సార్ పలానా మూర్తి గారు రాలేదు సార్ గ్రౌండ్లోకి, స్టాఫ్ రూమ్లో ఉన్నారు సార్ అంటారు. వెంటనే నా అవతారం మార్చేస్తాను, ఎక్కువ సరి చేసుకొని వెళ్ళి నా సీట్లో కూర్చొని అటెండర్తో కబురు చేసి మూర్తి గారిని టీచింగ్ నోట్స్లు, లెసన్ ప్లాన్లు, ఇయర్ ప్లాన్లు, పిల్లల నోట్స్ కరెక్షన్స్ మొత్తం పట్టురమ్మని కబురు చేస్తాను. మూర్తి గారు వస్తాడు, వచ్చి సార్ అంటూ నువ్వు ఉంటే గ్రౌండ్లో ఉండు, లేకపోతే చూపించు.
నేను అది చూడటానికి వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడానికి కాదు నా ఉద్దేశం. టీచర్స్ అందరూ గ్రౌండ్లో ఉంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, యాక్టివ్గా ఉంటారనే ఉద్దేశంతో ఆ విధమైన ప్రణాళికను నా పాఠశాలలో అమలు చేస్తూ ఉన్నాను. గత సంవత్సరం 88.37% కూడా సాధించాను. ఎప్పటికీ స్ఫూర్తి, మర్చిపోలేనటువంటి స్ఫూర్తి ఈ పాఠశాల, ముఖ్యంగా మీ బ్యాచ్తో ఇంకో రకమైన అటాచ్మెంట్ కూడా ఉంది. మీ బ్యాచ్లో చాలామందికి ట్యూషన్స్ కూడా చెప్పేవాడిని నేను. మీ బ్యాచ్లో చాలామందికి నేను ట్యూషన్స్ కూడా చెప్పేవాడిని. అందుకని ఆ విధమైన అటాచ్మెంట్ కూడా నాకు ఉంది బాగా. నా దగ్గర చదువుకున్న పిల్లల్లో కొద్దిమంది మంచి స్టేజ్లో అప్పుడు చదువు రూపేణ కూడా మెడిసిన్ సీట్లు వచ్చినాయి, తర్వాత పాలిటెక్నిక్లు వచ్చినాయి, మంచి స్టేజ్లో సెటిల్ అయ్యారు. ఆడిన పిల్లలందరూ కూడా చాలామంది సెటిల్ అయ్యారు. నేను ఎప్పుడు వాళ్ళనే చూసి వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకొని ఇంకా పిల్లల్ని ఇంకా బాగా తయారు చేయాలి, ఇంకా మన దగ్గర చదివిన పిల్లలందరినీ వృద్ధిలోకి తీసుకురావాలనేటటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప బ్యాచ్ మీ బ్యాచ్. అటువంటి బ్యాచ్ పిలిస్తే చిన్నబాబు ఫోన్ చేశాడు. ఏమనుకోక చిన్నబాబు, 3 సార్లు కట్ చేశాను. ఎందుకంటే ఫోన్లో అప్పుడే జీతం పడింది, ఇంకా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు నేను. నా జీతం పడితే దుబాయ్ నుంచి కాలని వస్తుంది. అబ్బో ఇదేదో నా డబ్బులు కాజేయడానికి ఎవడో చేస్తున్నాడు ఫోను. ఈ మధ్య వస్తున్నాయి కదా మెసేజ్లు, మనం ఆ ఫోన్ ఎత్తకండి, ఈ ఫోన్ ఎత్తకండి, ఇంటర్నేషనల్ కాల్ ఎత్తకండి, ప్లస్లు ఉన్నది తీయకండి అని వస్తున్నాయి కదా అని భయం వేసి 3 సార్లు కట్ చేశారు. 3 సార్లు కట్ చేశాక అప్పుడు మనోడు రాయడో మల్లేశో ఫోన్ చేశారు, సార్ మేమే సార్ అని. అప్పుడు ఫోన్ తీశాను. మీరు గుర్తుంచుకొని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మా ఉపాధ్యాయులు, మీరే కాదు గెట్ టుగెదర్, మాది కూడా గెట్ టుగెదర్. ఇప్పుడు ఇక్కడ మీరు గెట్ టుగెదర్ కాదు, మాది కూడా గెట్ టుగెదర్. మేమందరం కలవాలంటే చాలా కష్టంగా ఉంది. ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే కలవగలుగుతున్నాం. కొన్ని ఫంక్షన్లో ఒకళ్ళిద్దరు కలవగలుగుతున్నాం. కానీ ఇప్పుడు టీచర్స్ అందరూ వేదిక మీద కలిసాం. కలిసాడుగా వెంపటాపు వచ్చాడు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెంపటాపు డ్రాయింగ్ మాస్టర్. ఈ ఊర్లో ఆయన, నేను ఇన్వైట్ చేస్తాలేమో. డ్రాయింగ్ మాస్టర్ వెంపటాపు, డాక్టర్ వెంపటాపు గారు వచ్చారు. ఈయన ఈ ఊరే లేట్గా వచ్చారు. లేటెస్ట్ గా వచ్చారు. షుడ్ నాట్ కాల్ ఇట్ లేట్, డోంట్ యూజ్ ఇట్ నెగిటివ్. ఆయన లేటెస్ట్ పర్సన్. ఆయన చూడండి అలా ఉన్నాడు, రిటైర్ అయిన లాగా ఉన్నాడా? రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. ఓకే, లేట్గా ఉన్నా లేటెస్ట్ అన్నాం కదా, లేట్ కాదు లేటెస్ట్. కాబట్టి మరి మిమ్మల్ని అందరినీ గుర్తుంచుకుంటాం. మీలో చాలామంది, కొంతమంది ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి పూర్తిగా చదువుకోవడానికి అవకాశం లేక చిన్నపిల్లలప్పుడే కొంతమందికి పెళ్ళిళ్ళు చేసి, కొంతమంది అప్పుడు ఉన్నటువంటి సామాజిక నేపథ్యంలో, మన గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఉన్నత చదువులకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. కొంతమంది ఎర్లీగా మ్యారేజ్ చేశారు, కొంతమంది వాళ్ళు అనుకున్న రంగంలో సెటిల్ అయ్యారు. కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మీ యొక్క అభ్యున్నతి లేకపోతే మీ యొక్క ఉన్నతి కాదు, ఇప్పుడు మీ తరం జూనియర్స్ ఏర్పడ్డారు మీ దగ్గర. ఆ జూనియర్స్ని మీరు ఏమైతే అనుకున్నారో, మీరు ఏదైతే కళలు సాధించాలనుకున్నారో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యానికి ఈ బాణాన్ని ఎక్కుపెట్టండి. మీ పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దండి. ఇక్కడ వాళ్ళ చదువు అనేటటువంటిది అంబేద్కర్ మహానుభావుడు చెప్పినట్టు, చదువు ఒక్కటే ఏ మనిషి యొక్క జీవితాన్నైనా మార్చేటటువంటిది. అది పిల్లల్ని మీరు ఏదైతే కోల్పోయారో ఈ పిల్లలు తయారు చేసి ఉన్నతమైన పిల్లలుగా తయారు చేయండి. మరొక్క సూచన చేయదలుచుకున్నాను నేను. చాలామంది అడుగుతున్నారు, సార్ మాకేమో పొట్టొచ్చింది, బట్ట వచ్చింది, ఇంకోటి వచ్చింది, మరి మీకేం రాలేదేంటి, మేము అయిపోయామేంటి? ఆడపిల్లలు కూడా వచ్చి దూరంగా వెళ్తున్నారు, ఏంటమ్మా సన్నగుండి లావు అయిపోయాను సార్. కాదు, మీరు ప్రతిరోజు 1 గంట వ్యాయామం చేయండి. మీరు కూడా ఇంట్లో చేయండి ఇప్పుడు కూడా. అలాగే మీ పిల్లల్ని గ్రౌండ్లో ఎక్కువ ఉంచడానికి ట్రై చేయండి. కార్పొరేట్ స్కూల్స్లో 6 to 6, 8 to 8 స్కూల్స్లో పెట్టి బాగా చదువు వచ్చేస్తుందని మీరు అనుకుంటే తప్పు. ఆరోగ్యం బాగుంటేనే మనకి ఏదొచ్చినా. ఇవాళకి కూడా యాక్టివ్గా, ఎవరో అన్నారు మీరు అంతే యాక్టివ్గా ఉన్నారు ఏంటి సార్ అన్నాడు మనోడు వచ్చి. ఇవాళకి కూడా యాక్టివ్నెస్ కారణం పొద్దున సాయంత్రం గ్రౌండ్లో ఉండటమే. మనిషి జీవితంలో ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. చదువుకున్నా మన మాస్టర్లు అందరూ చెప్పారు కదా. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆహ్వానించి మాకు అవకాశం కల్పించి మిమ్మల్ని అందరూ ఒకసారి చూసి 10 years మళ్ళీ మానసికంగా వెనక్కి వెళ్ళాను. శారీరకంగా వెనక్కి వెళ్ళలేను నేను, ఎందుకంటే నా వయసు ఆల్రెడీ వచ్చేసింది అక్కడికి. కాదు, అది వెనక్కి వెళ్ళలేదు. కానీ మానసికంగా 10 years వెనక్కి వెళ్ళాను మిమ్మల్ని అందరినీ చూశాక. ఇంకా 10 years క్రితం ఎలా పనిచేశాను, ఇప్పుడు కూడా ఈ రిమైనింగ్ భావ జీవితంలో అలాగే పనిచేస్తాను. కాబట్టి ఆ స్ఫూర్తిని, ఆ యొక్క ఉత్సాహాన్ని నాకు నింపినటువంటి బ్యాచ్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీరు ఎప్పుడు పిలిచినా ఏ స్టేజ్లో ఉన్నా మళ్ళీ వస్తానికి సిద్ధంగా ఉన్నాం. భగవంతుడు ఆశీర్వదించి మమ్మల్ని అప్పుడు దాకా ఉంచితే. కాబట్టి దయచేసి మరి మీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న.
బాయ్స్ ఆల్ ఆఫ్ యూ ఒకసారి బాయ్స్ అందులో చేయొత్తండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ అందరూ. ఓకే, గర్ల్స్ ఆల్ ఆఫ్ యూ ఒకసారి చేయొత్తండి. వెరీ గుడ్. మీ బ్యాచ్ మాకు డెఫినెట్గా మా పీడి బాబు గారు లాగే నాకు కూడా స్పెషల్ బ్యాచ్. మీరు ఇప్పుడు పిలిచారని నాకు మైక్ ఇచ్చారని చెప్పడం కాదు. ఎందుకంటే మీ వెనకాలే అలా అడ్డంగా ఒక షెడ్ ఉండేది, గుర్తుందా మీకు? మీరు చదువుకున్నది, మీరు 8th క్లాస్ ఎక్కడైతే చదివారో ఆ క్లాస్ గుర్తుందా మీకు? కరెక్ట్గా మనకి వెనకాల ఉండేది అక్కడ. ఆ 8th క్లాసు ఐ థింక్ బి సెక్షన్, 8th క్లాస్ బి సెక్షన్. రాజేష్ ఏ సెక్షను? పాల రాజేష్ ఏనా బీనా? బి సెక్షన్, నాకు గుర్తుంది. బి సెక్షను. నాకు ఉద్యోగం వచ్చినటువంటి స్కూల్ ఇది. ఫస్ట్ టైము జాబ్ వచ్చి ఈ హై స్కూల్కి వచ్చి ఆ 8th క్లాస్ బి సెక్షను రాజేష్ నాకు గుర్తున్నాడు. ఆ బ్యాచ్ మీరంతా కూడా. కాబట్టి నేను ఉద్యోగంలోకి అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ కాల్ పెట్టినటువంటి క్లాసు ఆ బ్యాచ్ మీరు. ఒకసారి మీకు మీరే క్లాప్స్ కొట్టుకోండి. ఎందుకంటే మీ అందరూ నాకు ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉండేటటువంటి బ్యాచ్. అందుకే నేను ప్రతి ఒక్కళ్ళని ఇందాక నన్ను రాగానే మీరంతా ఇన్వైట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఫేస్ కేసు గుచ్చి చూసి నేను అందరినీ గుర్తుపట్టాను. ఇంచుమించుగా బాయ్స్ అందరూ గుర్తొచ్చారు, అమ్మాయిలు అందరూ గుర్తొచ్చారు. ఎవరు పెద్దగా ఏమీ మారిపోలేదు. బట్ట అంటారా, మీకంటే ముందే వచ్చింది మాకు. అవి ఏం పర్వాలేదు, అది కాలంతో పాటు అన్నీ వస్తాయి. ఎందుకంటే 20 సంవత్సరాలు అయింది. మీరంతా 35 ఇయర్స్, ఇంచుమించుగా 35 ఇయర్స్ ఏజ్లో ఉన్నారు మీరంతా కూడా. ఏదేమైనప్పటికీ మరి మీరంతా కూడా మీ పిల్లలతోటి, కొంతమంది హస్బెండ్స్ తోటి, అంటే కుటుంబ సమేతంగా మీరంతా వచ్చారు. చాలా సంతోషం. మీరంతా కూడా మమ్మల్ని చాలా ఆప్యాయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అంతే ఆప్యాయంగా ఇక్కడ రిసీవ్ చేసుకున్నారు. అంతే గౌరవంగా మమ్మల్ని ఇక్కడ సన్మానించారు. ఇది మీకు మాత్రమే గెట్ టుగెదర్ కాదు, మా బావగారు చెప్పినట్టు మాకు గెట్ టుగెదర్లా. అది మీతో పాటు మాకు గెట్ టుగెదర్. చాలా సంతోషంగా ఉంది. మరి ఇందులో ప్రేయర్ బ్యాచ్ పిల్లలు ఉన్నారు. పల్లవి, లలిత, సునీత తమ్ముడు మురళి, వీళ్ళంతా మంచి. అలాగే మల్లేసు, మరి రాయుడు శ్రీనివాసు, ఆకురాయి శ్రీనివాసు, తర్వాత మరి వీళ్ళందరూ అంటే తర్వాత కూడా కొంచెం టచ్లో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పానంటే మిగతా మీరందరూ కూడా, మీరందరూ కూడా నాకు గుర్తే, మీ పేర్లన్నీ గుర్తే. ఎందుకంటే ఇప్పుడు మా మాస్టర్ గారితో అన్నాను, 91 మంది 9th క్లాస్ బి సెక్షన్. ప్రతి నెల మీ పేర్లు రాసివ్వండి. మీ పేరు, ఇంటి పేరు. ఆంజనేయులు, పాల ఉదాహరణకి, అలా పాల ఇంటి పేరు వెనకాల వస్తుంది, ఆంజనేయులు ముందు వస్తుంది. అట్లా ఉదాహరణకి మీ పేర్లన్నీ అలాగే విస్తున్నది. వీళ్ళందరి పేర్లు కూడా పేరు, ఇంటి పేరు అలా రాసేవాళ్ళం. ప్రతి నెల మాకు కంఠోపాఠం. వీళ్ళు అప్పుడప్పుడు కనిపించి పేరు చెప్పేవారు. పేరుకి ఎదురు ఇంటి పేరు కూడా చెప్పనేవాళ్ళం మేము. ఆ సర్నేమ్ చెప్తే అప్పుడు నువ్వు సర్నేమ్, అప్పుడు ఓసారి అనేవాళ్ళం ఆ పేరు కూడా మేము కూడా ఒకసారి పైకి అని, అది నీ పేరు గుర్తు రాసాం మేము అటెండెన్స్ లిస్ట్లో. మీకు ఇది మీరు చదువుకున్నప్పుడు మీ అటెండెన్స్ లిస్ట్ ఉంది కదా, మీ స్కూల్లో అడిగితే ఇస్తారు, దాన్ని ఫోటో తీసుకోండి. అది కూడా మీ జ్ఞాపకాల్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ పేర్లు అన్నీ, ఎవరి పేర్లు మిస్ అవ్వకుండా అందరి పేర్లు మీరు చదువుకున్నప్పుడు 2004-05 బ్యాచ్ కదా మీరు, ఆ బ్యాచ్ అటెండెన్స్ లిస్ట్ని కూడా ఫోటో తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. అందరి పేర్లు మిస్ అవ్వకుండా ఉంటాయి. మీరు మమ్మల్ని తర్వాత పిలిచినా పిలవకపోయినా నేను మీకు ఇచ్చే సూచన, ఇలా మీరు కలవండి, మరలా కలవండి. కలిస్తే ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ఇది 1 సంవత్సరం ఈ ఒక్క గెట్ టుగెదర్తో అయిపోవడం కాకుండా మీరు ఇలా ప్రతిసారి పిలిచి మాకు సన్మానాలు ఏం చేయక్కర్లేదు. కానీ మీరు చక్కగా కలవండి. 1-2 సార్లు మీరు కలుస్తూ ఉంటే చక్కగా ఒకళ్ళకొకళ్ళు షేరింగ్. మీరంతా కూడా మంచి పొజిషన్లోకి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. మిమ్మల్ని అందరినీ 20 సంవత్సరాలతో, కొంతమందిని అయితే 20 సంవత్సరాల తర్వాతే చూశాను, కొంతమంది మధ్యలో కనిపించారు, గుర్తుపట్టి వాళ్ళే పలకరించారు, మాట్లాడాం. కానీ అందరినీ ఒకసారి మళ్ళీ ఆ బ్యాచ్ అందరినీ, నా సర్వీస్లో నా ఫస్ట్ బ్యాచ్, మీ అందరినీ ఒకసారిగా ఈ వేదిక మీద ఇలా చూడడం నాకు ఎప్పటికీ ఒక స్వీట్ మెమరీ. ఆ మెమరీ నాకు మళ్ళీ ఇంకొక మెమరీగా, ఇది మళ్ళీ ఇంకో మెమరీగా, ఎందుకంటే అది కలవడం, ఇది మళ్ళా కలవడం ఒక మెమరీగా నాకు మిగిల్చినందుకు మీ అందరికీ, ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు మీ ఫ్రెండ్స్ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క ఆనందాన్ని మీకు వ్యక్తం చేస్తూ మా ఆశీస్సులు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళు అడిగారు, వాళ్ళ కోసం చిన్నగా ఒక మాట అలాగా అనేసి ఒక పల్లవి చరణం పాడండి సార్. శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం
సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం. పర్వాలేదు, కొంచెం దగ్గరలోనే ఉంటున్నాను. మళ్ళీ నేను అనుకున్నంత వెనక్కి వెళ్ళలేదు, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఎందుకు పాడానంటే, ఈ పాట ఎందుకు పాడానంటే, ఇందాక 2-3 పిల్లలు నాకు జ్ఞాపకం చేశారు, మీరు మా ముందు పాడారండి అప్పుడు అని. 20 ఏళ్ళకి వాళ్ళ ఆ పాట గుర్తుపెట్టుకుని, నేను పాడడం గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆ జ్ఞాపకం నాకు మళ్ళీ జ్ఞాపకం చేసినందుకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరినీ చూస్తూ ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం 10th క్లాసులో, ఆ తర్వాత ఎవరెవరో కొంతమంది కనిపిస్తుంటారు కానీ చాలామంది అందరినీ ఇప్పుడే ఇలా చూస్తుంటున్నాం. మా ఫేసులు మీరు అప్పుడు 10th క్లాసులో ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి ఇప్పుడు కూడా. అది మీ ఫేసులు మారిపోతాయి, చిన్నప్పుడు కంటే పెద్ద అయ్యేసరికి మారిపోతుంటాయి. అందుకు మిమ్మల్ని మేము గుర్తుపట్టాలి, అలాగే తదేకంగా చూస్తే కానీ మీరు మాకు గుర్తురారు. చాలా చాలా ఆనందం, ఎందుకంటే మీరంతా ఇప్పుడు అందరూ ఈ సమ్మేళనంతో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఎంత ఆనందిస్తున్నారో మమ్మల్ని కూడా మా టీచర్స్, అప్పుడు పనిచేసిన టీచర్సు ఎప్పుడో కానీ కలవం, కొంతమంది కలుస్తుండే కానీ చాలామంది ఎప్పుడో కానీ కలవం. అలాగే అందరినీ చూడడం అది కూడా చాలా మధురానుభూతి, మహదానందం. అందరినీ చూడడం చాలా ఆనందం. ఈ ఆనందాన్ని కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఆ గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఇదే స్కూల్లో మీలాగే నేను చదువుకున్నవాడిని, ఇదే స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేయడం ఇది చాలా గొప్ప విషయం. గట్టిగా చప్పట్లు కొట్టండి మాస్టర్ గారికి. ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో వర్క్ చేస్తూ గోడ మీద బొమ్మ కూడా వేశారంట. సుధాకర్ గారికి అటువంటి తీపి జ్ఞాపకాలన్నీ భలే గుర్తు పెట్టుకుంటారు సార్. సుధాకర్ గారు బొమ్మలు కూడా వేయించారు. అంటే మీరు మీ డ్రాయింగ్ ఆయన కూడా టెస్ట్ చేసినట్టున్నారు మిమ్మల్ని. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది, ఎందుకంటే ఆయనకి అటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఓకే, రెడీ, కంటిన్యూ సార్. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏమిటంటే, ఇంకో విషయం ఏంటంటే, మా అమ్మాయి మీ క్లాస్మేట్, మా అమ్మాయి కూడా ఇదే స్కూల్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. వావ్, సూపర్, గట్టిగా చప్పట్లు. మీరంతా వివిధ రంగాల్లో స్థిరపడి ఉంటారు. మీ రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు మీకు సర్వదా అన్నివేళలా రక్షించాలని కోరుకుంటూ మాకు ఈ మహద్భాగ్యాన్ని కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సార్ మేము అందరినీ ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉండాలంటే వ్యాయామం చేయమన్నారు. నేనేం చెప్తున్నా, రోజుకో బొమ్మ వేయమని చెప్తాను. మీరందరూ రోజుకో బొమ్మ వేయండి, కళ్ళ మర్చిపోరు, నేను కాదు. ఉంది కదా మనకి, మీకు అందరికీ గుర్తుందా? ఈచ్ ఫర్ హిజ్ ఓన్ రిమెంబరింగ్ హ్యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ లవ్లీ థింగ్స్ అండ్ యువర్స్ మే బి అన్లైక్ మైన్ ఆఫ్ ది డే ఫ్రమ్ నైట్, ఏ రివర్ కిస్డ్ బై సన్, ఏ ఫ్లేమింగ్ స్పైక్ ఆఫ్ హోలీ హోక్స్ మే బి యువర్స్ వైల్ స్లోయింగ్ లైట్స్ స్వెర్లింగ్. గుర్తుందా మీకు ఎవరికైనా? అన్రిటర్న్ రిజిస్ట్రీ
మన స్టాంజా మనం బట్టి పట్టినటువంటి బ్యాంగిల్ సెల్లర్ సార్ ఊహూ బేర్ మీకు చెప్పి ఇప్పటికి కూడా మర్చిపోలా. నేను మీకు చెప్పాను, మీరు మర్చిపోయారేమో, ఇప్పటికి కూడా మర్చిపోలా. అందులో గొడుగు, గోడ మీద బొమ్మే కాదు, రోజు బెంచి ఒక గొడుగు, 4 అసిస్టెంట్లు, అసిస్టెంట్ వీడోడంట. ఏదేమైనా కానీ పీటీ సార్ వల్ల ఇరగవరం స్కూల్ రూపురేఖలు మొత్తం మారినాయి. ఎందుకంటే ఒకప్పుడు స్కూల్ చుట్టూరు మొక్కలు, ముళ్ళుల మొక్కలు, ఇటువంతా మొత్తం వాటర్, ఇదంతా చెరువులో స్కూల్ ఉండేది. మొత్తం ఇదంతా కూడా సారే పుడిపించి చుట్టూరు వాలన్నీ చేయించి గ్రౌండ్ కానీ మొత్తం అన్నీ కూడా సారే చేయించారు. చాలా గొప్ప విషయం ఇది. గట్టిగా చెప్పట్లు సార్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెప్సీ మేడంకి గెట్ టుగెదర్లా ఉంది. ఎందుకంటే మేమంతా కలిసి పనిచేసినటువంటి స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ కలిసి మీతో ఉండడం అన్నది చాలా తీపి జ్ఞాపకం. మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, మంచి ఉన్నత స్థాయికి తీసుకురండి. మీ టైంలో ఏంటంటే త్వరగా పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, దాని ద్వారా చాలామంది తెలివైన పిల్లలు కూడా చదవకుండా మధ్యలో ఆపేయడం జరిగింది. మీ పిల్లలు అలా కాకుండా మంచిగా చదివించండి. మీ అందరూ కూడా మమ్మల్ని పిలిచి సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మీకు అందరూ తెలుసు ఈ స్కూల్లో ఇది మీరందరూ కూడా స్టూడెంట్ అయితే, నేను ఐమవతి మేడంగా స్టూడెంట్, నేను మీకు తెలిసే ఉంటుంది అందరికీ కూడా. ఆవిడ రాలేదంట ఈరోజు. తర్వాత నేను మీకు ఫస్ట్ బ్యాచ్ నాకు తెలిసి ఈ బ్యాచ్ నేను పీడీ సార్ బ్యాచ్ అంటాను. ఎందుకంటే అందరూ ఎక్కువ కబడ్డీ వాళ్ళు దీంట్లో ఎక్కువ ఉంటారు. ఎక్కువ పీడీ సార్ బ్యాచ్ కింద గుర్తున్నాను మీ అందరూ కూడా. దీంట్లో అడిగితే ఇద్దరు కానిస్టేబుల్ అయ్యారు. ఆ కానిస్టేబుల్ నాకు తెలిసి ఇద్దరు, నాకు ఇద్దరు అయ్యారు. నెక్స్ట్ ఏమో పంచాయతీ సెక్రటరీలు అయ్యారు. ఒకళ్ళేమో నిమ్స్లో చేస్తున్నారు. చిన్నబాబు ఉన్నవాడు అక్కడక్కడ. అలాగే చాలామంది దుబాయ్లో ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. ఈరోజు యాక్చువల్గా ఈ మీటింగ్ అనేది ఒక జ్ఞాపకాలన్నీ ఒక సంచిలో పట్టుకుని ఇంటికి మోసుకెళ్ళి ఇంటికాడ మీ ఇంట్లో మీ భర్తలకి మీ భార్యలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కూడా నేను కూడా అనుభవించాను అది. ఎందుకంటే 10th క్లాస్ గెట్ టుగెదర్ మేమే పెట్టుకున్నాం, 2 days పెట్టుకున్నాం. అలాగే ఎంఎస్సీ గెట్ టుగెదర్ ఏంటి, బీఈడీ గెట్ టుగెదర్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది రోజు ఇంటికి వెళ్ళినప్పుడు. అది మీ అందరూ ఈరోజు అనుభవిస్తాను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీ అందరికీ నాకు సైన్ చెప్పే అవకాశం దొరికింది అనుకుంటున్నాను. ఆ అవకాశం కూడా నాకు పీడీ సార్ ఇచ్చాడు. నాకు ఆయన థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఎక్కడో ఎంఎస్ఓ లెసన్ చెప్తాను తెలుసు ఆయనకి. ఒకసారి ఏదో లెసన్ చెప్పమని మంచి ట్యూషన్ చెప్పేవాడు. ఆయన దగ్గర బాధపడేవాడు సైన్స్లో కొద్దిగా. అంటే నేను చెప్పాలని చెప్పి ఆయన అనుమానం, కానీ నన్ను గమనించి ఆయన మీ అందరూ సైన్స్ చెప్పే అవకాశం నాకు ఫస్ట్ మీకు కల్పించండి నాకు. ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ నాకు సైన్స్ మాస్టర్ నాకు కూచి రామకృష్ణ గారు ఇచ్చారు. కాబట్టి సైన్స్లో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది చెప్పినప్పుడు. అది నాకు ఫస్ట్ మన పీడీ సార్ ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా నేను చాలా గర్వంగా చెప్తాను. దీనిలో చాలామంది పిల్లల్ని కొట్టే ఉంటాను నేను, నాకు తెలిసి. చాలా గర్వంగా చెప్తాను. నాకు ఇక్కడ అందరూ పెట్టింది ఐమోతి గారు. ఇక్కడ ఆవిడ అట్టించి కొడితే ఇక్కడ అందరూ పడిపోయింది. అది ఇప్పుడు లైఫ్లో మర్చిపోను నేను. ఆవిడ ప్రస్తుతానికి అప్పుడు ఇరవరం తణుకు మండలంలో ఎంఈఓ చేస్తున్నారు. ఆయన దగ్గర ఆవిడ దగ్గర పనిచేస్తున్నాను కూడా ఇప్పుడు నేను. ప్రపంచంలో చాలామందికి నేను అవకాశం ఏంటంటే సైన్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి ఎన్ఎస్ ఉంటుంది, ఒక పిఎస్ ఉంటుంది. నేను పిఎస్ చెప్పాను, ఆవిడ ఎన్ఎస్ చెప్పింది. ఎందుకంటే నా గురువు ఆవిడ. అటువంటి అవకాశం ఎవరికి రాదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను. తర్వాత నాకు అప్పుడప్పుడు పీడీ గారు అనేవారు, ఎక్కువ మంది బీకామ్కి వెళ్ళిపోతున్నారు మన అంతా ఇరగవరం హై స్కూల్ అంతా పెనుగొండ కాలేజ్ జాయిన్ అయిపోతున్నారని అనేవారు, బాధపడేవారు. ఆ తర్వాత కొంత క్రమంలో ఒక 5 years పోయిన తర్వాత ఎక్కువ ఎంపీసీలు తీసుకుంటూ మొదలెట్టారు.
ఇక తణుకులో ప్రగతి కాలేజీ దగ్గర నుంచి అన్నీ కూడా మన పిల్లలు చేసుకుంటారు. అంటే ఏంటంటే సైన్స్ తీసుకుంటే లైఫ్ బాగుంటుందని, అంతే తప్ప దాంట్లో నెగిటివ్ కాదు. అలాగే నాకు ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతానంటే, నాకు ఫస్ట్ పుట్టింగ్ ఇక్కడే అంటే ఎక్కడో చేశాను, తర్వాత ఇక్కడికి వచ్చాను. 5 years కూడా ఇక్కడ ఉన్నప్పుడు మీరేం నేర్చుకున్నారు, నేను కూడా ఇక్కడ అంజనీదేవి గారిని చూసి నేర్చుకున్నాను, నేను ఎఫ్సీ గారిని చూసి నేర్చుకున్నాను. అలాగే పీడీ సార్ని కూడా నేర్చుకున్నాను. పీడీ సార్ అక్కడ ఒక బోర్డు మీద ఒకటి రాశాడు అక్కడ గోడ మీద, మీకు గుర్తుందా? మీరు ఆటలకు సమయం కేటాయించకపోతే రేపు గుర్తుందా ఎవరికన్నా? గుర్తుందా మీకు ఎవరికన్నా? నేడు మీరు ఆటలకు సమయం కేటాయించకపోతే రేపు మీరు చెప్పండి సార్, రేపు మీరు హాస్పిటల్కి సమయం కేటాయిస్తే అక్కడ రాశారు ఆయన. బిల్డింగ్ ఉందా, పడిపోయింది, అది పడిపోయి ఉంటుంది, తీసేసి ఉంటుంది. అలాగే వెంపటాపు గారు, అలా ఆయన పేరు చెప్పకుండానే మనకి చాలా గ్రేట్ అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే రాష్ట్రపతి నుంచి ఒక అవార్డు పొందేశాడు ఆయన. ఇప్పుడు కూడా పేపర్లో చూస్తూ ఉంటారు వెంపటాపు గారి గురించి, రోజు ఏదో అవార్డులు, ఇంకా ఆయనకి చిరాకు రావట్లేదేమో తీసుకుంటా కూడా ఆయనకి. కానీ అలాగే కూచి రామకృష్ణ గారు, మీకు కూచి రామకృష్ణ గారు కాకుండా ఈయనేమో సోమంచి రామచంద్ర గారు, మీకు హెచ్ఎం గారు, ఆయన కూడా. అలాగే మంచి టీచర్ గారు హైమావతి గారు, లేకపోతే కోటవారు, అక్కిపెద్దివారు, అలాగే నిరీశ్వరరాజు గారు, మంచి టీచర్లు అందరూ కూడా వాళ్ళ చేతిలో మీరు ఉంటాం కాబట్టి చాలా మంచి స్టాఫ్. ఎందుకంటే స్టాఫ్ రూమ్లో ఎవరైనా సొల్లు చెప్పుకుంటారు ఈ రోజుల్లో, మాకు తెలిసి చాలా. కానీ అప్పుడు స్టాఫ్ రూమ్ ఎప్పుడు పిల్లల గురించి చెప్పేవారు. మా మూర్తి గారు అయితే ఇంటి పేరుతో మరీ చెప్పేవాడు, ఆడు ఇలా చేస్తాడు, ఆడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి పేరుతో పెట్టి స్టాఫ్ రూమ్లో మీ గురించే మాట్లాడుకునేవారు. అంటే ఆ డెడికేషన్ అప్పుడు ఉంది. తర్వాత నాకు అప్పుడప్పుడు నాగపద్మ కనిపిస్తూ ఉంటారు. కనిపించి ఏమండి మన స్టాఫ్ 18 మంది ఎంత బాగున్నామో ఆ రోజులు ఇంకా రావండి అంటే, మా స్టాఫ్ కూడా అంత క్లోజ్గా ఉన్నాం. చాలామంది చెప్తున్నారు కదా పిక్నిక్ అని చెప్తున్నారు కదా, మీకు ఎలాగా హ్యాపీగా ఉందో మాకు కూడా అంతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కిపెద్ద వారిని చూసి చాలా రోజులు అయింది, నాకు నా అంజనీదేవి గారి మేడం చూసి చాలా రోజులు అయింది. వాళ్ళు కూడా మాకు మీరు కల్పించే అవకాశం మీరు ఇచ్చారు. తర్వాత లాస్ట్లో మీకు చెప్పాల్సింది అంటే, నేను కూడా మీకు నాకు 4 years గ్యాప్ ఉంటుంది కాబట్టి నేను స్టూడెంట్ కింద లెక్క ఫీల్ అయ్యి ఉన్నప్పుడు ఫస్ట్ జాబ్ వచ్చేసింది. నాకన్నా పొడుగ్గా కొంతమంది ఉండేవారు ఇక్కడ, కబడ్డీ ఆడేవారు. వాళ్ళని చూసి భయపడేవారు, నేనంటే నాకన్నా పెద్దగా ఉన్నారండి. అటువంటి బ్యాచ్ మీకు. అప్పుడు నేను 10th class మేము గెట్ టుగెదర్ పెట్టుకున్న తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, చిన్న విషయం చెప్తున్నాను. దాంట్లో మా వాడు ఒకరికి బాగా కొంచెం లేబర్ అయింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, క్యాన్సర్ ప్రాబ్లం వస్తే అందరూ కలిసి 120 మంది కలిసి 4 లక్షలు ఆయనకి ఇచ్చాం మేము అందరూ కలిసి. చాలా గొప్ప విషయం, గట్టిగా చెప్పట్లు. అటువంటి విషయాల్లో కూడా మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను, నిజంగానే మీ స్టూడెంట్లు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఎంఎస్ చేసినప్పుడు నాకు 120 మంది నా క్లాస్మేట్స్, 120 మంది అమెరికాలో అన్ని సెటిల్ అయిపోయారు. నేను ఒక 20 మంది కలిపి టీచర్కి వచ్చాం. దాంట్లో ఒక అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, అతను క్యాన్సర్ వచ్చింది. ఆయనకి మీ అందరికీ 20 లక్షలు ఇచ్చాం మేము అందరు కలిసి. అంటే ఏం చెప్తున్నానంటే, మీరు కూడా చాలామంది దీంట్లో నాకు ఈ విషయం చాలామంది దీంట్లో కొద్దిగా పూర్ ఉంటారు కాబట్టి వాట్సాప్ గ్రూప్లో పెట్టని వాళ్ళ సమస్యలు ఉంటే, బాగా డబ్బు ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈ గెట్ టుగెదర్ ఈరోజుతో కాదు, ఒక 3-5 yearsకి మళ్ళీ పెట్టుకోండి. మళ్ళీ కూడా మీ అందరికీ హెల్ప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకో మాట చెప్పాలి, నాకు మా స్టాఫ్లో అనేవారు, పీడీ గారు అనేవారు, మరి బాగా చదివాడు ఎవడో మనకు ఉపయోగపడ్డావు, ఎవరైతే వివిధ వృత్తులు చేసుకుంటారో వాళ్ళే ఉపయోగపడతారని చెప్పారు సార్ నాకు. అప్పుడు నేను నమ్మలేదు అది. నేను ఒకసారి కొత్తపాడు వెళ్తాను, ఎక్కడ వెళ్తున్నా, అడవడం మనోడు చేపలు అమ్ముతాడు, ఎండి చేపలు. అక్కడ ఆగితే సార్ నమస్తే సార్ అన్నాడు. నాది కొత్తపాడు సార్, మీ స్టూడెంట్ అని చెప్పాడు. వాడే నాకు ఉపయోగపడుతున్నాడు. సాఫ్ట్వేర్ ఈ చంద్రబాబు నాకు ఉపయోగపడ్డాడు. ఆయన దుబాయ్ చంద్రబాబు కదండి, మనకి ఒకడెవరో తమ్ముడు ఏసీ మెకానిక్ ఎవరో ఉన్నారు నాకు తెలియదు. నేను ఫోన్ చేశాను, నా పేరు సుధాకర్ రా అన్నాడు. సార్ మీ స్టూడెంట్ సార్ అన్నాడు. వెంటనే వచ్చి ఏసీ బిగిన్ చేశాడు. నాకు ఆడు ఉపయోగపడ్డాడు. అంటే బాగా చదివిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వచ్చు, కానీ మాకు మాత్రం ఉపయోగపడాలి ఎవరంటే తెలుసు కదా, ఒకటి జయరాజారి ఒకటి చేపలు అమ్ముతాడు ఇక్కడ టౌన్లో, వాడు ఉపయోగపడతాడు. అంటే మీరు అనుకోవచ్చు కొంతమంది గెట్ టుగెదర్ రారు. నేను పిలిస్తే చాలా మంది ఫ్రెండ్స్ రాలేదు, ఎందుకంటే మీరందరూ గొప్ప వాళ్ళు అయిపోయారా, నేనేమో సైకిల్ షాప్ నడుపుకుంటున్నాను, కొంతమంది రాలేదు నాకు. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తానంటే, టాప్లో ఉన్నవాడు ఎంత గొప్పవాడో, కలెక్టర్ జాబ్ చేసినవాడు అందరికీ ఉపయోగపడ్డాడు, కానీ ఈయన మాత్రం అందరికీ ఉపయోగపడతాడు మనకి. కాబట్టి వాళ్ళని కూడా గౌరవించండి. నెక్స్ట్ గెట్ టుగెదర్ అందరూ పిలవండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం, పేరు ధన్యవాదాలు చెప్తున్నాం, మీ స్టూడెంట్స్ అందరూ ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మా అందరికీ తల్లన్నారు కూడా నారాయణ మర్చిపోయారు, మా నారాయణ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. పాలు పంచుకుంటాను, నారాయణ సన్మానంలో నేను కూడా పాలు పంచుకుంటాను. ఓకేనా, మీకు అందరికి ఓకేనా? మీరు కూడా ఆయన టీకి